వెల్కమ్ బ్యాక్ టు సిరి బక్కమంతుల. ఈరోజు అయితే రెసిపీ మునక్కాడ అలాగే దోసకాయ అయితే పులుసు కూర చేస్తున్నాను. చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బాణీల్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగినాక తాలింపు గింజలు వేసేస్తున్నాను. తాలింపు గింజలు వేగినాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. నెక్స్ట్ కరివేపాకు వేసాను. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటాస్, పచ్చిమిర్చి అవి వేసేస్తున్నాను. దోసకాయ, మునక్కాయ అవి కూడా వేస్తున్నాను. అవి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు అవన్నీ వేసుకున్నాను. వేసుకున్నాక మొత్తం కలిపెడుతున్నాను. అలాగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. మనకు తగినన్న వాటర్ వేస్తున్నాను. మనకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసుకుని అదిగోండి 5 మినిట్స్ ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. లాస్ట్ బెల్లం వేసుకున్నాను. కొంతమంది మెంతి పొడి కూడా వేస్తారు. కాసేపు ఉడకనివ్వాలి 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే. అయిపోయింది, మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.